ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోను హైప్ చేయండి. గబ్బర్ సింగ్ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ని ఇప్పటి నుండే చిన్నగా మొదలెట్టే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమోని ఈ నెల 9వ తారీఖున సాయంత్రం 6:30 విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజెప్పారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ స్టైల్గా డ్యాన్స్ వేస్తూ చేతిలో తోపి పట్టుకొని కనిపించడం హైలైట్గా నిలిచింది. సరిగ్గా మైకేల్ జాక్సన్ వేసే స్టెప్పుల ఫోజుతో పవన్ కళ్యాణ్ ఈ ఫోటోలో దర్శనమిచ్చాడు. ఇలా పవన్ కళ్యాణ్ని చూడడం అభిమానులకు మొదటిసారి. అసలు ఆయన సరైన డ్యాన్స్ స్టెప్పులు వేయడం చూసి 10 ఏళ్ళు దాటింది. అలాంటి సమయంలో ఆయన నుండి ఇలాంటి ఎనర్జీ ఉన్న పోస్టర్స్ విడుదలైతే అభిమానుల్లో ఒంట్లో 1000 వోల్టుల కరెంటు పాస్ అవుతుంది. కేవలం ప్రోమోతోనే అభిమానులను మెంటలెక్కిపోయేలా చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. సుజిత్ పవన్ కళ్యాణ్లోని స్టైలిష్ యాంగిల్ని వాడుకొని సూపర్ హిట్ని అందుకుంటే, హరీష్ శంకర్ ఆయనలోని మాస్ యాంగిల్ని మరోసారి బయటకు తీసి ఆడియన్స్ని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ఒకసారి ఆయన సిక్సర్ కొట్టాడు. ఈసారి కూడా అదే రేంజ్ సిక్సర్ కొడతాడో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్కి పనిచేస్తున్న చిత్రం ఇదే. చాలా కాలం తర్వాత ఆయన చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ప్రతి పాటకు తన వైపు నుండి ది బెస్ట్ వచ్చేలా చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో గతంలో గబ్బర్ సింగ్, జల్సా, అత్తారింటికి దారేది వంటి సెన్సేషనల్ ఆల్బమ్స్ వచ్చాయి. సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్బమ్కి కూడా డీసెంట్ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ పైన ప్రస్తావించిన సినిమాలన్నింటినీ మించే రేంజ్లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది.